అస్మా తొందరపడుతుందా? ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్నందుకే చాలా ట్రోల్స్ అయినాయి, ఇంకా కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సో ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అమ్ముడు పోతాడు, ఎవరినైనా కొంటాడని చెప్తా అని అస్మా కామెంట్ చేస్తుంది. సో సిద్ధంగా ఉందా ట్రోల్స్కి దీనికి అంతా కూడా? కామెంట్ ఏందన్నా, దొంగనే కదా ఇప్పుడు అప్పుడు చాలా డబ్బులు పెట్టి దొరికిన దొంగనే కదా, నేనేం కావాలని పుట్టించుకొని చెప్తలేను కదా. ఏదైనా ఉన్నట్టు మాట్లాడితే ఉలుక్కుమంటుంది వీళ్ళకి. ఇప్పుడు అట్లాంటి దొంగనే అన్న, 100% రేవంత్ రెడ్డి దొంగనే. ఎందుకంటే ఆయన ఏ పదవి లేనప్పుడు లైబ్రరీకి సాదా సీదాగా వచ్చి మాతో మాట్లాడిన వ్యక్తి. వన్స్ ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత, మీ పార్టీకి పగ్గాలు ఇచ్చిన తర్వాత గుర్రాలు వేసుకొని ఉరుకుతా ఉన్నాడు. కానీ అవును నాకు పగ్గాలు ఇచ్చింది వీళ్ళు, నాకు తాళ్ళు ఇచ్చింది వీళ్ళని నిరుద్యోగులు గుర్తున్నారా? కనీసం నిరుద్యోగులతో ఒక్క చర్చ కూడా లేదు ఈ రోజు దాకా స్టిల్ ఇప్పటికీ. నాకు గుర్తుంది, ఆయన లైబ్రరీకి వచ్చి మాతో డైరెక్ట్ ఇంటరాగేషన్ అయిన మనిషి. ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదు మరి? ఒక మీటింగ్ ఎందుకు కరెక్ట్ చేయలే? అవును లేట్ అవుతుండొచ్చు, నేను ఒప్పుకుంటా, అవునమ్మా లేట్ అవుతుంది, ఇట్లా ఇస్తా ఈ టైంలో ఇస్తా అని చెప్పేసి నిరుద్యోగులతో ఒక చర్చ ఎందుకు జరపట్లేదు? మీరు మాట్లాడక మేము ఇక్కడ ఏదంటే అది అర్థం చేసుకుంటాం కదా. ఈ మధ్యలో ప్రతిపక్షాలు దూరుతాయి, అందరు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అట్లాంటప్పుడు మీకు ఏమాత్రం బుద్ధున్నా సిగ్గున్నా, అరే నిరుద్యోగుల వల్ల నేను గెలిచిన, అప్పుడు పోయినట్టే ఇప్పుడు కూడా ఉస్మానియా లైబ్రరీకి పోయి అదే స్టేజ్ దగ్గర కూర్చొని నిరుద్యోగులతో చర్చ జరుపుతా, ఒక రౌండ్ టేబుల్ పెడతా అన్న ఆలోచన మీకు ఎందుకు వస్తలేదు? ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు కూడా అనౌన్స్మెంట్ చేశారు కదా. అప్పుడు ఎట్లా? నేను ఏడున్నప్పుడు చెప్పండి, స్వేచ్ఛగా వస్తా అని చెప్పేసి నన్ను బంధించి వచ్చారు. అంటే నాలాంటి నిరుద్యోగుల్ని బంధించి రావడం అది పెద్ద స్వేచ్ఛనా? అది పెద్ద స్వేచ్ఛ. పోయేటప్పుడు నిరుద్యోగులు పాపం చివరి క్షణం వరకు ఎదురు చూస్తే, పోయేటప్పుడు 3 రంగుల జెండా బట్టి అని చెప్పేసి పాట డిచ్చుగా పెట్టుకొని రైలుకి అది బండెక్కి ఉరుకుతా ఉండ్రి. కింద పిల్లలేమో అరే నోటిఫికేషన్స్ ఏమని వెనకాల రాళ్ళు పట్టుకొని కట్టెలు పట్టుకొని ఉరుకొచ్చారు. ఒకసారి విజువల్స్ చూసుకోండి కావాలంటే అవసరమైతే. అంటే ఎదురు చూసి మా కళ్ళు కాయలు కాస్తున్నాయి తప్ప వీళ్ళ పాటికి ఇంకొకటి దిక్కుమాల 1000 కోట్లు కూడా లేవట ఇప్పటికి. కాసిం సార్ కూడా మొన్న అన్నారు, ఈ అవసరమైతే నేను కూడా బయటకు వస్తా అంటున్నారు. మీరు బయటికి రావాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఎట్లా ప్రశ్నించారో ఇప్పుడు మీరు కూడా మళ్ళీ ప్రశ్నిస్తే బాగుంటుందని మేము కూడా అనుకున్నాం. ఎందుకంటే పాపం అంత పొగిడిన అందశ్రీ సమాధికే అక్కడ దిక్కు లేదు. పందులు కాదు కదా, బాత్రూమ్లు పోతురు అక్కడ. అంత తాగి తందనలాడి మొత్తం కనీసం అక్కడ ఒక 5 నిమిషాలు కూడా నిలబడలేని పరిస్థితి. అలాంటిది ఈయనను పొగడడం వల్ల మన ఎనర్జీ వేస్ట్, మన స్వరం వేస్ట్ తప్ప, మన పాండిత్యం వేస్ట్ తప్ప, అట్లాంటి టోన్ గురించి విద్యని ప్రేమిస్తున్నాడు అనే పెద్ద సామెతలు ఆయనకు అవసరం లేదు. నేను చెప్తా, అది మా సార్ మాట్లాడినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఇట్లాంటి నీచుడు కోసం మన పాండిత్యాన్ని అవహేళన మనం చేయొద్దు అనిపించింది. అందుకే నాకు మంచిగా అనిపించలే అప్పుడు స్టేట్మెంట్. 1000 కోట్లు రాకపోయి, ఇటు అభివృద్ధి లేకపోయి, ఇరిగిన నల్లాలు ఇరిగినట్టే ఉన్నాయి, ఆ అన్నంలో పురుగులు పడుతూనే ఉన్నాయి, ఆ రాత్రిపూట్ల లైట్లు బంద్ అయితేనే ఉన్నాయి ఆ హాస్టల్స్లో. అట్లుంది పరిస్థితి. రైట్, పవన్ కళ్యాణ్ సంబంధించి ఏం చెప్తారు? అంటే చాలా ట్రోల్స్ అయినాయి, తమ్ముడు పవన్ అని ఎందుకు అనాల్సి వచ్చింది అస్మా? ఆ రోజు ఏమైందంటే, ఆ రౌండ్ టేబుల్లో ఆంధ్రాకి సంబంధించిన ఒక వ్యక్తి వచ్చిండు. అప్పటిదాకా నాకు ఆలోచన లేదు, నేను మాట్లాడొద్దని అనుకున్నా. కాకపోతే ఆ వ్యక్తి ఏమన్నాడంటే, మనము ఆంధ్ర తెలంగాణ అన్నదమ్ముల లెక్క ఉన్నాము, అట్లే ఉండాలి, మీరు చిచ్చు పెట్టకండి అని చెప్పేసి అక్కడనే అన్నాడు. అనేసరికి సరే, ఆంధ్ర తెలంగాణ అన్నదమ్ముళ్ళు అంటారు కదా, తెలంగాణ ఎప్పటికైనా అన్ననే, పవన్ కళ్యాణ్ మీరు ఎప్పుడైనా తమ్ముడే అన్న ఉద్దేశంతో నేనన్నా. ఇంకొకటి తమ్ముడు సినిమా ఉంది కదా, ఆ ఉద్దేశంతో అన్నా. తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, మన తెలంగాణ వాళ్ళు కొంతమంది నాకు ఆయన మోహన్ బాబును కూడా తమ్ముడు అన్నాడు. ఆయన వయసులో ఆయన 74 సంవత్సరాలు ఉన్న వ్యక్తినే, కనెక్షన్ కింగ్నే ఆయన తమ్ముడని సంబోధించగలేంది. ఇంకా నువ్వు ప్రేమతోటే మంచిగా సెటరికల్గానే తమ్ముడు అని అన్నావు, పెద్ద తప్పేం కాదని చెప్పేసి అందరు నాకు రీల్ పంపితే నేనే షాక్ అయినా. ఇప్పుడు ఆయన తమ్ముడు అంటే సమస్య రానిది, నేను తమ్ముడు అంటే ప్రాబ్లం ఏమొచ్చింది? నేను ఇంకా సోదరభావంతో అన్నా కదా, తప్పేందుకు? అది తప్పుగా ట్రోల్ చేస్తున్న వాళ్ళకే చెప్తున్నా, వాళ్ళ ఇష్టం, అది ఎంత ట్రోల్ చేస్తారో చేసుకోండి, ఎన్ని నెగిటివ్ మాటలు మాట్లాడతారో మాట్లాడండి. ఫైనల్గా ఏం చెప్తారు ఉద్యోగాల మీద నిరుద్యోగస్తులకు, అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు ఒక మాటలో? ఒకటంటే, ఇంకా వాస్తవానికి చెప్పాలంటే అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి అన్న. ఈ ధర్నాలు ముట్టడిలు అన్నీ కూడా అయిపోయినాయి. ఇక ఒకటి విద్యాశాఖ మంత్రి మీద అటాక్ మాత్రమే మిగిలింది మాకు. విద్యాశాఖ మంత్రినే మేము గల్ల పట్టుకొని అడగాలి. ఇప్పుడు చాలామంది అన్నారు, కోదండరామ్ సార్ అన్నాడు, బల్మూర్ అన్న అన్నారు, రియాజ్ సార్ అన్నారు, అదే అద్దంకి దయాకర్ అన్న, మమ్మల్ని గల్ల పట్టుకొని అడగండి అని చెప్పేసారు, అని చెప్పారు కదా. ఇన్ని రోజులు మా నిరుద్యోగులు చాలామంది వచ్చి అదే ప్రగతి భవన్లో, అదే గాంధీ భవన్లో వచ్చి మీకు కాళ్ళు పట్టుకున్నారు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, కావాలంటే చూడండి అందరూ. ఇప్పుడు కాళ్ళు కాదు, కాలర్ పట్టుకుంటాం, బరాబర్ పట్టుకుంటాము. అనవసరంగా మా కోపాలకి ఆక్రోశానికి గురి అవ్వకండి. మీరు ఇప్పుడు అమ్మ పెట్టినప్పుడు బయట పోయి అన్నం తింటాం, ఇప్పుడు అదే జరుగుతుంది.
మీరు ఎవ్వరు దేకకపోతే ఖచ్చితంగా ప్రతిపక్షాలను ఇన్వాల్వ్ చేస్తాం ఇప్పటి నుంచి. మేము ప్రతిపక్షంలో ఇదవుతున్నామని చెప్పడానికి కాదు, ఇక్కడ ఎవ్వరు సపోర్ట్ చేయనప్పుడు ప్రతిపక్షాల సపోర్ట్ 100% తీసుకుంటాం. ఇన్ని రోజులు చాలా అనుకున్నాము, నిందలు వస్తాయి, బీఆర్ఎస్ అంటారు, బీజేపీ అంటారు, అది ఇదని మేము చాలా కంట్రోల్గానే ఉన్నాము. ఎందుకంటే మనోళ్ళే కదా, మనం గెలిపించిన వాళ్ళే కదా, చెప్తే వింటారన్న. కానీ వాళ్ళు వినే పరిస్థితిలో లేరని అర్థమైంది. ఇప్పుడు ఖచ్చితంగా బహిర్గతంగానే అదే కేటీఆర్ని కలుస్తాం, హరీష్ రావుని కలుస్తాం, అందరినీ కలుస్తాం. ఇప్పుడు ఎవ్వరు అనడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే విద్యాశాఖ మంత్రిగా మీరు ఏం చేస్తలేరు. ఇప్పుడు అదే పాత విద్యాశాఖ ఫస్ట్ మన తెలంగాణ వచ్చిన తర్వాత 14-15లో జగదీశ్వర్ రెడ్డి విద్యాశాఖ మంత్రి, ఆ తర్వాత సబితా ఇంద్రారెడ్డి, ఆ తర్వాత కడియం శ్రీహరి, ఆ తర్వాత రేవంత్ రెడ్డి. మీ నలుగురిని కూర్చోబెడదాం, మీరు నలుగురు కూర్చోండి, ఎవరెంత వెలగబెట్టిరో, ఎవరెన్ని జీవోలు తెచ్చిరో, ఎవరెన్ని ఫీజులు దోచుకున్నారో అన్నీ బయట పెడదాం. అన్నీ బయట పెట్టి అప్పుడు విద్యాశాఖ, ఇప్పుడు మేము నిరుద్యోగులం కాబట్టి విద్యాశాఖ మంత్రులతోనే మాకు పని. ఈ విద్యాశాఖల మంత్రులు అందరినీ కూడా గట్టిగా పడతాం. నేనైతే గట్టిగా పడతాను, ఈ నలుగురిని ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఇంకా కడియం శ్రీహరి వెలుగులకు రాలేదు, ఎడ్యుకేషన్ మినిస్టర్గా మీరు కూడా చేసిరు కాబట్టి మిమ్మల్ని కూడా లాగుతాం, బరాబర్ లాగుతాం. రైట్, ఇది మొత్తం మీద ఇన్ని రోజుల పాటు కాంగ్రెస్ వల్ల కాళ్ళు పట్టుకున్నాం, ఇక ఓపిక నశించింది, కాళ్ళు కాదు కాలర్ పట్టుకుంటాం, ఖచ్చితంగా మా ఉద్యోగాలు మాకు ఇచ్చేంత వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ప్రతిపక్షాలతో కలిసి పోరాడతామంటూ అస్మా చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం నిరుద్యోగుల పోరాటం ఎంతవరకు ఫలిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరి గ్యారంటీలను నిలబెట్టుకొని మరి నిజంగా నిరుద్యోగుల పక్షాన్ని నిలబడుతుందా? భవిష్యత్ ఎన్నికలు ఉన్నాయి, ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎటువంటి డెసిషన్ తీసుకోబోతుందో భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.